కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఆశా వర్కర్లకు, హెల్త్ సిబ్బందికి కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల ప్రజలు అనేక వ్యాధులకు గురవుతున్నారని, ఆయా గ్రామాల్లో పనిచేసే ఆశా వర్కర్లు, హెల్త్ సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ అక్కడ పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అనుమానం ఉన్న చోట దోమల నివారణ కొరకు బ్లీచింగ్ జల్లించి పొగ వెదజల్లే యంత్రాన్ని ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలని డాక్టర్ కావ్య అన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఎస్ఎన్ రాజామణి, పిహెచ్ఎస్ఎన్ కె వెంకట నరసమ్మ, హెల్త్ సిబ్బంది, నాసా వర్కర్లు పాల్గొన్నారు. అందరికీ గుడ్ మార్నింగ్ అమ్మా. ఈ రోజున మనం కోటనందూరు పిఎస్సిలో ఆషాఢే ప్రోగ్రాం జరుపుకుంటున్నామమ్మా. ఈ రోజున మనం ప్రతి నెల ఫస్ట్ మంగళవారం మనం ఆషాఢే ప్రోగ్రాం నిర్వహించుకొని అన్ని రకాలటువంటి ప్రోగ్రాం గురించి మనం చర్చించుకుంటాం. మరీ ముఖ్యంగా ఇప్పుడు సీజనల్ వ్యాధుల గురించి, అలాగే మనం ప్రజెంట్ గా రన్ అవుతున్న ప్రోగ్రామ్ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి తెలుసుకున్నాం. బ్రెస్ట్ ఫీడింగ్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ లో తల్లిపాల వలన ఉపయోగాలు, తల్లిపాల వలన ప్రాముఖ్యత, తల్లిపాలు ఏ నెల నుంచి ఏ నెల వరకు ఇవ్వాలి, తల్లిపాలలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ వలన పిల్లలకి ఎలాంటి జబ్బులు రాకుండా కాపాడటం కోసం, అలాగే మీరు తల్లిపాలు ఇచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద కూడా మనం ఈ ప్రోగ్రాం గురించి చర్చించుకుంటున్నామమ్మా. అలాగే సీజనల్ వ్యాధి అంటే మీ అందరికీ తెలుసు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనకి దోమలు ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ అవుతుందో అక్కడ దోమలు గుడ్లు పెట్టేసి వృద్ధి చెంది అవి మన ఇళ్లలోకి వచ్చేసి మనల్ని కొడతాయి. కాబట్టి మనకు మలేరియా జ్వరాలు, అలాగే డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి. దానివల్ల మనం ఈ దోమలని అరికట్టడం కోసం మనం ఫ్రైడే డైడే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం కదా. ప్రతి శుక్రవారం కూడా మనం ఫ్రైడే డైడే ప్రోగ్రామ్ లో ఈ దోమల నివారణ కోసం మనం ఎబెట్ స్ప్రే చేపిస్తున్నాం, అలాగే ఫైర్ మెథరిన్ చేపిస్తున్నాం, ఫాగింగ్ చేపిస్తున్నాం. అలాగే డెంగ్యూ వ్యాధి మొన్న ఈ మధ్య మాకు ఒకటి వచ్చింది. ఆ ఇంటి చుట్టూ కూడా మనం కాంటాక్ట్ బిఎస్ తీసాము, ఒక 25 హౌస్లకు కూడా. అలాగే వాళ్ళ ఇంట్లో మనం ఇండోర్ స్ప్రేయింగ్ చేపించాము, ఎబెట్ స్ప్రేయింగ్ చేయించాము, కాంటాక్ట్ బిఎస్ తీసాము. ఆ ఇంటి చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా మనం క్లీన్ చేపించాము. అలాగే మీరు కూడా ఫ్రైడే డైడే ప్రోగ్రామ్ లో ప్రతి గృహాన్ని దర్శించి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి కదా, ఆ వేస్ట్ మెటీరియల్ ఏమేంటంటే మీ అందరికీ తెలుసు. మనం పూల కుండీలు పెంచుకుంటాము, అందులో వాటర్ ఉంటుంది. వర్షాలు పడతాయి కాబట్టి ఆ వాటర్ అలాగే ఉండిపోతే ఆ వాటర్ లో కూడా మనకి దోమలు వృద్ధి చెందేసి దోమలు కొడుతున్నాయి. అలాగే ఇంట్లో ఉన్న కూలర్స్ ఉంటాయి. బాగా ఎండాకాలం వచ్చినప్పుడు మనం కూలర్ లో వాటర్ పోసుకునే వాళ్ళం. ఆ వాటర్ మనం పారబోయకుండా ఉంటే అలా స్టాగ్నేషన్ అయిపోయి ఆ దోమలు వృద్ధి చెందేసి మనకి గుడ్లు పెట్టేసి దోమలు వృద్ధి చెందేసి మనకి ఇంట్లో దోమలు కొడుతుంది. దానివల్ల మలేరియా, డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనం ఫ్రైడే డైడే ప్రోగ్రామ్ లో, అలాగే టైరుల్లో నీళ్లు నిలవకుండా చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా చెత్తా చెదారం లేకుండా కూడా శుభ్రం చేసుకుంటే గనక మనకు ఎలాంటి దోమలు ప్రాబ్లం లేకుండా ఉంటుందని మీ అందరూ కూడా ఈ సీజనల్ వ్యాధుల గురించి మరింత అవగాహన పెంచుకొని మీరందరూ కూడా ఫీల్డ్ లో చేయాలి. అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ ప్రోగ్రామ్ 7వ తారీఖు వరకు ఉంటుంది. ఈ 7వ తారీఖు ప్రోగ్రామ్ వరకు కూడా మీరు ప్రతి అంటే ఏజ్ గ్రూప్స్ అని ఉంటారు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, అలాగే ఇంట్లో గ్రాండ్ ఫాదర్స్, సన్స్, హస్బెండ్స్, ఈ గ్రూపులు కొన్ని ఉంటాయి. అలాగే స్కూల్లో పిల్లలు ఉంటారు కదా, ఆ గ్రూప్స్ వాళ్ళందరికి కూడా మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు